వెల్కమ్ టు ది లియో. పాపం మాజీ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్కి కోపం వచ్చింది. ఎందుకనంటే పాపం లోకేష్ గారు అన్నారంట, గతంలో ఉన్నటువంటి మంత్రి చలిగా ఉందని చెప్పి ఏకంగా దావోస్ సమావేశాలు ఎగ్గొట్టి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తీసుకురాకుండా వదిలేశారని చెప్పి ఒక వ్యాఖ్య చేస్తే పాపం ఈయనకి రోషం పొడుచుకొచ్చింది. ఎందుకని పొడుచుకొచ్చిందంటే, నన్ను అంటారా, నన్ను చలిగా ఉందని నేను వెళ్ళలేదంటారా, ఎక్కడన్నానో నిరూపించండి, నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పి పెద్ద పెద్ద సవాళ్ళు విసిరాడు. దానికి లోకేష్ గారికి ఛాలెంజ్ అని విసిరాడు. లోకేష్ గారి దాకా అక్కర్లేదు, నీ ఛాలెంజ్కి లోకేష్ గారి దాకా అక్కర్లేదు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, మహేష్ బాబు సినిమాలో అనుకుంటా, గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుందని చెప్పి ఒక డైలాగ్ ఉంది. సో అలాగే నీ గురించి కూడా గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేద్ది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను మంత్రికి ఛాలెంజ్ చేస్తున్నా. నీ పేరు చాలామందికి రాష్ట్రంలో తెలియదు, అమర్నాథ్ అనే వ్యక్తి పేరు చాలామందికి తెలియదు, కానీ కోడిగుడ్డు మంత్రి అంటే అందరికీ తెలుసు. అవునా కాదా? అవునా కాదా? ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. మంత్రి అమర్నాథ్ అంటే ఒక నిమిషం ఆలోచించాలి, ఒక 30 సెకండ్లన్నా ఎంత రాజకీయాలు తెలిసినోడైనా లాస్ట్ టైం మినిస్టర్ ఓకే అని ఆలోచించాలి. అలా కాకుండా వైసీపీ గుడ్డు మంత్రి అన్నామనుకో, తప్పని మీరు మీ విజువల్ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఎందుకనంటే ఆ స్థాయిలో మనం పాపులర్ అయ్యాం. అరే బాబు, పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చారు, ఎన్నో ఎప్పుడుకి వస్తాయి, అవన్నీ ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి అని అడిగితే కోడిగుడ్డు కాదు చెప్పాడు ఆయన. అసలు ఆ సందర్భమే కాదు అది. సాధారణంగా ఏదన్నా సామెత చెప్పొచ్చు, అది వేరే విషయం. ఏదన్నా సింకయ్యే సామెత చెప్తే అది వేరే విషయం. కోడిగుడ్డు కాదు చెప్పాడు. ఇప్పుడే కదా పొదిగింది, అది పిల్లలు చేయాలి, పెద్ద అవ్వాలి, ఇంకా టైం పడద్దని చెప్పి గుడ్డు గారు చెప్పాడు. దాంతో ఆయనకి గుడ్డు మంత్రి అనే పేరు వచ్చింది. ఇది వాస్తవం కదా. ఇకపోతే అమర్నాథ్కి వచ్చినటువంటి కోపం ఏంటో ఒకసారి చూద్దాం, ఆయన మాటలోని విందాం ఒకసారి. చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అన్నటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వాళ్ళ తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఒక ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి, లోకేష్ వస్తాడో లేకపోతే మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, అందరూ ఉన్నారు, మేము కూడా ఉన్నాం, చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే రాజకీయాల నుంచి మానేస్తాను. ఇది మీరు మరొకసారి రిపీట్ చేద్దాం. అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత ప్రూఫ్ చూపించిన తర్వాత మనం అమర్నాథ్ని అడుగుదాం. ఇంకా కంటిన్యూషన్ ఉంది ఆయన బాధ, విందాం. ఛాలెంజ్, నేను 40 సంవత్సరాల వయసు, అబ్బా నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో దావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో యూట్యూబ్ లో ఎక్కడైనా ఉంటే అక్కడ దొరుకుతాయి. అవును, దొరకదు. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నాను, ఈ రోజు నా లాస్ట్ డే. అది రాజకీయాలకు లాస్ట్ డే అంటే మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఆయన రాజకీయాలకు లాస్ట్ డే ఆయన చెప్పింది మీరు విన్నారు కదా. దావోస్లో చలి ఉండటం వల్లే మేము సమావేశాలకు వెళ్ళలేదు అని నేను ఎక్కడైనా అని ఉంటే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటా లోకేష్కి ఛాలెంజ్ అన్నాడు. లోకేష్ గారి దాకా వద్దు, పాపం ఆయన విదేశాల్లో పెట్టుబడుల బిజీలో ఉన్నాడు కాబట్టి పాపం ఆయన దాకా ఛాలెంజ్ వద్దు. కానీ మనం ఈ ఛానల్ ద్వారానే మనం ఒక ఛాలెంజ్ విసిద్దాం అమర్నాథ్కి. ఏమని, నువ్వు అన్న వీడియోని మేము ప్లే చేసి చూపిస్తాం. నువ్వు చలి గురించి మాట్లాడింది, స్నానాల గురించి మాట్లాడింది, ఎందుకు వెళ్ళలేదని గతంలో టీడీపీ విమర్శించిందో మాట్లాడిన దాన్ని మా దగ్గర వీడియో ఉంది, నేను ప్లే చేస్తా. మరి ప్లే చేసిన తరువాత ఈ అమర్నాథ్ ఛాలెంజ్కు నిలబడి రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కామన్ మ్యాన్గా నేను ఛాలెంజ్ విసురుతున్నా అమర్నాథ్కి. నువ్వు అన్నది నిజమేనని మేము వీడియో ప్రూఫ్తో సహా పోస్ట్ చేస్తాం, నీకు చూపిస్తాం. మరి రాజకీయాల నుంచి తప్పుకుంటావా? రాజకీయాల నుంచి తప్పుకుంటావా? ముందు వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఇది ఒకసారి చూడండి. దావోస్ లో జరుగుతున్నటువంటి పాత వీడియో ఫోరం కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే అక్కడికి వెళ్ళలేదు. ఎవరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళలేదు. ఉన్నటువంటి
తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, లేదా మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు అని చెప్పి ఒక లిస్ట్ ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సోషల్ మీడియాలో పెడుతూ అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. విన్నారు కదా, ఇది మంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు. ఏమనంటే దావోస్ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదు, మంత్రికి ఆహ్వానం రాలేదు, కాబట్టే ఆయన దావోస్ సమావేశాలకు వెళ్ళలేదు. పక్కన తెలంగాణ వెళ్ళింది, మహారాష్ట్ర వెళ్ళింది, లేకపోతే ఇంకో రాష్ట్రం వెళ్ళిందని చెప్పి ఒక లిస్టుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి చూపిస్తున్నారు అని అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తాడు దానికి. సో టీడీపీ విమర్శ చేసింది కదా, ఆ విమర్శకు ఇప్పుడు ఈయన సమాధానం చెప్పాలి. టీడీపీ ఏమందంటే ఈయన వెళ్ళలేదు అంది. ఎందుకు వెళ్ళలేదు అనేది ఈయన చెప్తాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే మాకు ఆహ్వానం వచ్చింది కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఎందుకు వెళ్ళలేదు ఈయన చెప్తాడు. ఏనండి, నేను కాదు. ఈ సందర్భంలో ఏనండి, ఈ సమయంలో -5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్. కరెక్టే, అది వాస్తవం. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉండే దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే స్నానం చేస్తామా విన్నారు కదా. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే టీడీపీ సోషల్ మీడియా మేము వెళ్ళలేదు అంటుంది కదా, అది ఆహ్వానం రాక వెళ్ళకపోవటం కాదు. ఎందుకు వెళ్ళాలా? చలిగా ఉంటుంది. -10 డిగ్రీలు -10 డిగ్రీలు చలిగా ఉంటుంది. ఈ సమయంలో ఎవడైనా స్నానం చేస్తాడా? గతంలో మా అధికారి రావత్ కూడా అంత మంచులో కాలు జారితే ఆయన కాలు ప్యాచర్ అయ్యి 1 నెల 2 నెలల్లో ఇబ్బంది పడ్డాడు. సో అంత మంచు ఉంటుంది అక్కడ, ఎలా వెళ్తాం? అది కదా ఈయన చెప్పింది. సరిపోయిందా వీడియో? ఈయన ఎందుకు వెళ్ళలేదో దావోస్ చెప్పాడా? మరి చలి గురించి ఎందుకు చెప్పాడు? ఆ సందర్భం ఎందుకు వచ్చింది? నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదో చెప్పడానికి వచ్చిన సందర్భం అది. దావోస్ సందర్భం ఎందుకు వచ్చింది? నువ్వు ఎందుకు దావోస్ వెళ్ళలేదో చెప్పడం కోసం చెప్పినటువంటి సందర్భం అది. మరి నువ్వే చెప్పావు కదా చలిగా ఉంది కాబట్టి నేను వెళ్ళలేదని. మరి రాజీనామా చేస్తావా? రాజీనామా కాదు, రాజకీయాల నుంచి తప్పుకుంటావా? ఏముందో రాజీనామా చేయడానికి మనకు బొక్క ఏమి లేదుగా. రాజకీయాల నుంచి తప్పుకుంటావా? సవాల్ అన్నావు కదా, లోకేష్కి సవాల్ అన్నావు కదా. లోకేష్ దాకా వద్దు, ఆయన బిజీగా ఉన్నాడు. ఓ కామన్ మ్యాన్గా మేమే వీడియో చూపించాం. పోనీ ఈ వీడియో నీది కాదా చెప్పు. ఈ వీడియో నాది కాదు, వీళ్ళంతా మార్పింగ్ చేశారు అంటే పోనీ చెప్పు. అది నేను మాట్లాడలేదు, అదంతా మార్పింగ్ చేశారు, అది నా వాయిస్ కాదు, అసలు నా వీడియో కాదు అంటే పోనీ చెప్పు. నువ్వు ఎంత చక్కగా చెప్పావు నువ్వు అక్కడ పరిస్థితులు ఏంటనేది. ఏనండి ఒకసారి మళ్ళీ -5 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. అది అందుకెళ్ళా విపరీతమైన చలి ఉంటుంది. అవును, అది కరెక్టే. అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. అవును, అందరికీ ఉంటది కదా. మరి నువ్వు ఎందుకెళ్ళా? సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉండే దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే స్నానం చేస్తామా? అవన్నీ చెప్తామండి బయటికి. దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ దాంట్లో కాలు జారి మీరు లాస్ట్ ఓడేనండి. అవన్నీ బయటికి చెప్తామేంటి అంటే మేము చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదు, మంచు ఎక్కువగా ఉంది కాబట్టి వెళ్ళలేదు, స్నానం చేయడం కుదరట్లేదు కాబట్టి వెళ్ళలేదు అని అన్నీ చెప్తామేంటి? చెప్పలేదు, అందుకే మానేసాం మేము. మీరు ఎందుకు దాన్ని సాగతిస్తారు? ఈ విషయం ఆయనే అన్నాడు చివరిలో. అన్నీ చెప్తామేంటి? అన్నీ అంటే ఏంటి? మంచు గురించి, చలి గురించి, స్నానం గురించి అన్నీ చెప్తామా? అందుకే చెప్పలేదు. మీరు ఎందుకు దాన్ని రాద్ధాంతం చేస్తారు? ఈ మొత్తం ఏనండి, చివరిలో చెప్తాడు ఆ పదం ఏనండి ఒకసారి. దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామేంటి బయటికి. విన్నారు కదా, అవన్నీ చెప్తామేంటి బయటికి. ఏంటయ్యి అవన్నీ అంటే ఏంటి? చలి, స్నానం ఇవి కదా. మరి దొరికావు కదా. మరి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నాకు 40 ఏళ్ళు ఇంకా 20 ఏళ్ళు రాజకీయం చేసే అవకాశం ఉంది, అయినా తప్పుకుంటానన్నావు కదా. నువ్వు నిజంగా సవాలుకు కట్టుబడే వ్యక్తివి అయితే, మాట మీద నిలబడే వ్యక్తివి అయితే రెండు అవకాశాలు. ఒకటి, మాట మీద నిలబడి రాజకీయాల నుంచి తప్పుకోవటం. లేదా 2, లోకేష్కి సవాల్ విసిరావు కదా, నాదే తప్పు, నేను అప్పుడు అన్నమాట వాస్తవమే, నాదే తప్పు, నేను లోకేష్ గారికి సవాల్ విసిరాను, నా సవాల్ని వెనక్కి తీసుకుంటున్నానని ఒక క్షమాపణ చెప్పు లోకేష్ గారికి. ఎందుకంటే రాజకీయాల నుంచి నువ్వు తప్పుకోవాలని మేము ఎవరిష్టం ఆడిది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాలు చేస్తావు. చెప్పు, నాదే తప్పు, నేనే పొరపాటున అన్నాను,
లోకేష్ గారు చెప్పింది కరెక్టే, మేము చలిగా ఉంది కాబట్టి అప్పుడు సమావేశాలకు వెళ్ళనమాట వాస్తవమే, మంచు ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళనమాట వాస్తవమే, స్నానం చేయడం కుదరదు కాబట్టి వెళ్ళనమాట వాస్తవమే అని ఒప్పుకుని మళ్ళీ రాజకీయాల్లో కొనసాగు. నువ్వేమో తప్పుకుంటానన్నావు, మేము తప్పుకోమని కూడా చెప్పట్లా, నీదే తప్పను ఒప్పుకోమని చెప్తున్నావు. వాస్తవం కదా, నువ్వే చెప్పావు కదా, అన్నీ బయటికి చెప్తావేంటి, నువ్వే చెప్పావు కదా, మరి ఎందుకు సవాళ్ళు విసత్వం ఎందుకు? లోకేష్ గారు అన్నదాంట్లో తప్పే ఉంది. ఎస్, ఆయన వెళ్ళాడు, నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు -5 -10 డిగ్రీలు ఇప్పుడు లేదా, నిన్న కూడా -10 డిగ్రీలు ఉన్నమాట వాస్తవం, దావోస్లో -10 డిగ్రీలు ఉన్నమాట వాస్తవం కాదని మనం అంట్లా. -10 ఉంటుంది, నిజంగానే ఉంటుంది. కానీ వెళ్ళాడు కదా ఆయన. చంద్రబాబు గారు 7-10 వయసులో చంద్రబాబు గారు వెళ్ళారు కదా, ఆయన అయితే స్వెటర్ కూడా వేసుకోవట్లా, చంద్రబాబు గారు అయితే స్వెటర్ కూడా వేసుకోవట్లా, వెళ్ళారు కదా. నాకు 40 ఏళ్ళని నువ్వు అంటున్నావు కదా, మరి ఎందుకు వెళ్ళాలా? మరి ఎందుకు ఇప్పుడు ఈ సవాళ్ళు ఎందుకు? ఉన్నమాట అంటే ఉలిక్కిపాటు ఎందుకు నీకు? కాబట్టి అమర్నాథ్ ఎక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. లేదు నేను సవాల్కి కట్టుపడ్డాను అంటావా, రాజకీయాల నుంచి తప్పుకో, లేదా నారా లోకేష్కి బహిరంగ క్షమాపణ చెప్పు తప్ప. నాకు ఏదో సాక్షి మీడియా ముందు మైకు గొట్టం పెట్టింది కదా, నేను ఏది మాట్లాడినా సరిపోద్దే నిన్న దీన్ని వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ ఆళ్ళు వేసుకోవటం, లోకేష్కి సవాల్, మాజీ మంత్రి అమర్నాథ్ సవాల్ అంట. తర్వాత టీడీపీ వాళ్ళు దానికి ఈ వీడియో పైన కోయిట్ వేశారు, ఇక సౌండ్ లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఎందుకు కెలుక్కోవడం ఎందుకు, ఆ వెనకమాల తిట్టించుకోవడం ఎందుకు? కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఈ అమర్నాథ్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. Please subscribe to Leo News for more videos.